ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ఈరోజు మరొకసారి దేవుని వాక్యం వినడానికి మనం యెషయా గ్రంథము 8వ అధ్యాయం ధ్యానించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం వచ్చాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో 13వ వచనానికి ఈరోజు మనం వచ్చాము. ఈ 13వ వచనంలో మరి అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మరందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మీరు శ్రద్ధగా వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేస్తూ, ఆత్మీయ మిత్రులు కొంతమంది బయట నుంచి ఉన్న వినేవాళ్ళు కానీ, మన సంఘం లోపల నుండి వినేవాళ్ళు కానీ, సహోదరులు అందరూ సహకారంగా ఉన్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథం మరొకసారి ఈ యొక్క 8వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మీరు మీ యొక్క గ్రంథాన్ని తెరిచి ఆ వచనాలు, ఆ వాక్య భావాలు ఏంటో అర్థం చేసుకోవడానికి కాసేపు ఈ వాక్యం శ్రద్ధగా వినాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇలాగో రాయబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని కొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. మనకి దేవుడే పరిశుద్ధ స్థలమని, మనం ఆయనకే భయపడాలని, ఆయన వాక్యానికే మనం భయపడాలని, ఇంకా మరి ఎవరికి కూడా ప్రపంచంలో భయపడాల్సిన అవసరత లేదు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే మిత్రులారా, మనం దేవుడికి భయపడితే కనుక, నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కనుక ప్రపంచంలో ఎంతటి వారికైనా ఏ విధంగానూ మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకని నిజాయితీగా ఉన్నవాడు ఎవరికి భయపడ్డు. అలాగని ఎవరిని మనం అగౌరవపరచకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అధికారులు కానివ్వండి, లోకంలో సమాజంలో మన ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. కానీ ఎవరికి భయపడ్డు, దేవుడికి భయపడేవాళ్ళు. అంచేత దేవుడి వాక్యం తెలియజేస్తుంది, మీరు భయపడవలసినటువంటి వాడు దేవుడే, ఆయన కోసమే దిగులు పడవాలను. దిగులు పడాలంటే దేవుడి కోసం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలైన వాళ్ళు అందరూ, నా తండ్రికి నేను ఏం చేయగలను, నన్ను జన్మించాడు కదా నా తండ్రి, నన్ను పుట్టించాడు కదా నా తండ్రి, నా తల్లి గర్భమున నన్ను ఈ యొక్క పిండంగా ఏర్పరిచి నేను పిండముగా ఉంటుండగా ఆయన నన్ను చూసి నాకు ఈ గొప్ప జన్మ ఇచ్చిన నా తండ్రికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలి, నా తండ్రి రుణం నేను ఎలా తీర్చాలి అని దిగులు పడాలంటే ఆయన తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుడి పనులు చేయడానికి మనం ఆలోచించాలని అర్థం. ఎందుచేత, నీవు నీ కొరకు ఆలోచించుకోకముందే, నీవు నీ కొరకు ఏ విధమైన ఆలోచన నీకు లేకముందే, నీ తల్లిదండ్రులు నీ కొరకు ఆలోచించకముందే, నీవు నీ కొరకు ఆలోచించిన దానికంటే గొప్పగా నీ తల్లిదండ్రులు నీకన్నా గొప్పగా నీ కొరకు ఆలోచించే ముందుగా అంతకన్నా గొప్పగా మన తండ్రి మన కొరకు ఆలోచించాడు. మనకు కావలసినవన్నీ కూడా అమర్చాడు, సిద్ధపాటు చేశాడన్న వాస్తవాన్ని తెలిస్తే నిజంగా మనం తండ్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక మానమండి. ఎలాగంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ వాక్య భాగాన్ని మనం చూడగలిగితే దేవుని గ్రంథంలో రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ తీసి చదవండి దయచేసి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, అంటే మిమ్మల్ని గూర్చి ఆలోచించుచున్నాడు, మిమ్మల్ని లక్ష్య పెట్టుచున్నాడు. ఎవడైనా మన కొరకు ఎప్పుడు ఆలోచిస్తాడు? మనలను లక్ష్య పెడితేనే కదా. మనలను లక్ష్య పెట్టేవాడే మన కొరకు ఆలోచిస్తాడు. ఒక తండ్రి కానివ్వండి, ఒక తల్లి కానివ్వండి, మిత్రులు కానివ్వండి, బంధువులు కానీ ఎవరైనా నీ కొరకు ఆలోచిస్తున్నారంటే నీ యందు వాళ్ళకి ప్రేమ ఉంది, నీ మీద వాళ్ళకి లక్ష్యం ఉన్నదని అర్థం. నిన్ను లక్ష్య పెట్టారని అర్థం. అంటే ప్రియులారా, నిర్లక్ష్య పెట్టేవాడు ఎవడో కూడా, మనల్ని పట్టించుకోనివాడు ఎవడో కూడా మన కొరకు ఆలోచన చేయడు కదా. కనుక దేవుడు తండ్రి మీ కొరకు చింతించుచున్నాడు అని అంటే అర్థం ఏంటి?
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడంటే మీ కొరకు ఆలోచన చేస్తున్నాడు, మీ కొరకు ఆలోచన చేస్తున్నాడు, మనందరి కొరకు ఆలోచన చేస్తున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీదనే వేయండి అని చెప్పేసి అన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను ఏమండి గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుచూ ఉన్నాడని చెప్పేసి అక్కడ అంటా ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏం పెట్టాలి, వాళ్ళు ఎలా పోషించాలి, వాళ్ళను ఎలా కాపాడుకోవాలని మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు మన తండ్రి కొరకు ఆలోచించకూడదు? ఆలోచించాలి కదండి. మనమంతా తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆలోచన కలిగి ఉండాలి. ఆయన్ని ఎలా మనం సంతోషపెట్టగలం, తండ్రిని ఎలాగా మెప్పించగలం, ఆయన మెప్పు పొందడానికి నేను ఏం చేయాలని మనలో ప్రతి ఒక్కరూ తండ్రి గురించి ఆలోచించాలి ప్రియులారా. కానీ ఈరోజు చూడండి, ఎవరు కూడా తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆలోచించడం లేదు. వాళ్ళు తెల్లవాళ్ళు వేస్తే ఏం తినాలి, ఏం సాధించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఎలా బ్రతకాలన్న దాని మీద ఆలోచన కలిగి ఉన్నారు మనుషులు. ఏం సంపాదించుకోవాలన్న దాని మీద తీవ్రమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ ఆ తండ్రికి మనం ఎలా రుణం తీర్చాలి, ఆయన రుణం అసలు మనం తీర్చుకోగలమా? తీర్చుకోలేనంత గొప్ప రుణం ఆయన కలిగి ఉన్నాం. మనం ఆయన కొరకు దిగులు పడుతున్నామా? మనం ఆయన కొరకు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నామా? ఆయనైతే మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆదామవ్వల కొరకు ఆ రోజు ఆలోచన చేశాడు, వాళ్ళ కొరకు సృష్టి నిర్మాణం చేశాడు, మానవులందరి నిర్మాణం కొరకు ఆయన సంకల్పం చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మన అందరి కొరకు ఆలోచన చేసి ఆదాము అవ్వ గర్భముల నుంచి ఈ మానవ జాతి జనరేషన్ అంతా కూడా రావాలని ఆలోచన కలిగి ఉన్నాడే మన తండ్రి ప్రియులారా. మరి మన తండ్రి అయిన దేవుని కొరకు మనం ఎందుకు ఆలోచన కలిగి ఉండకూడదు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనం ఎందుకు ఎల్లప్పుడూ కూడా తండ్రి కొరకు ఆలోచించకూడదు చెప్పండి? ఆలోచించాలి ప్రతి ఒక్కడు. నువ్వు కుమారుడు ఆ దేవుడికి అయితే నీ తండ్రి కొరకు నువ్వు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? తండ్రి చిత్తం నెరవేర్చి ఆయన సంతోషం కలిగించాలి. ఏం చేస్తే ఆయనకి సంతోషం కలుగుతుంది? తండ్రికి ఆయన సువార్త ప్రకటిస్తున్నావా? ఆయన వాక్యాన్ని బోధిస్తున్నావా? ఒక ఆత్మను రక్షిస్తున్నావా? సంఘాన్ని ఏర్పాటు చేసావా? సంఘంలో సహవాసం కలిగి ఉన్నావా? ఆరాధనకి వెళ్తూ ఉన్నావా? లేదా ఆరాధకులుగా ఆరాధిస్తున్నావా? ఆరాధిస్తే ఎటువంటి ఆరాధన చేస్తున్నావు? కల్పితమైన ఆరాధనలు చేస్తున్నావా? ఏమండి, మానవుల మెప్పు కొరకు అల్లరిచిల్లరితో కూడిన ఆరాధన చేస్తున్నావా? లేదా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే ఆరాధన చేస్తున్నావా? ఏ ఆరాధన నువ్వు చేస్తున్నావు అన్నది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా ప్రియులారా ఆలోచన చేయండి. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ముఖ్యంగా నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధించేదమని యెహోషువ చెప్పినట్టుగా, కొన్నేళ్ళు ఇంటి వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పినట్టుగా మనలో ప్రతి ఒక్కరి మీ తండ్రి అయిన దేవుని ఏమండి విశ్వాసంతో ఆయన భక్తి కలిగి ఆయన గురించి ఆలోచన కలిగి ఉండాలన్నటువంటి వాస్తవాన్ని ఈ యెషయా మనం ఆయన కొరకు దిగులు పడాలి, ఆయన కొరకే ఆయనకే భయపడాలి, ఆయన కోసమే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ జన్మ ఆయన ఇచ్చింది, ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, ఈ శరీరం ఆయన ఇచ్చింది, ఈ ఆత్మ ఆయన ఇచ్చింది, ఈ జీవం ఆయన ఇచ్చింది, తిండి ఆయన ఇస్తున్నాడు, గాలి ఆయన ఇస్తున్నాడు, సమస్త ఈవులను పంచభూతాలను భూమి ఆకాశములను గాలి సమానం నీరు సమానం అన్నీ సమానంగా ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవుని గురించి ఆలోచించకపోతే వాళ్ళు విశ్వాసఘాతకులు అవుతారు, దేవునికి చెందనవారు అవుతాడు. కనుక జీతగాడే కనుక జీతగాడు గొర్రెలను గురించి లక్ష్యం చేయక వాడు నచ్చిన ఇదిగా బతుకుతాడు. ఆ గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి, పారిపోతాయి అని చెప్పేసి అంటున్నాడు. జీతగాడు గొర్రెల కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు, ఆత్మల రక్షణ కొరకు ఆలోచించడు. ఈ దొడ్డులోనికి చేరని గొర్రెలు వేరే ఉన్నాయి, రక్షణ పొందని గొర్రెలు ఎన్నో ఉన్నాయి, రక్షణ పొందని ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆత్మలు రక్షించాలన్న ఆవేదన ఆలోచన నీలో కొంతైనా ఉందా? కొంతైనా విశ్వాసం నీకు ఉంటుందా? నువ్వు ఎంతైనా దేవుడి కొరకు ఆలోచిస్తున్నావా? ఆ దేవుని ప్రేమ నీకు కొంతైనా అర్థమవుతుందా?
ఆ తండ్రి శ్రమ కొంతైనా నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? ఎంతసేపు నువ్వు బతకడం కోసమే ఆలోచిస్తున్నావా? సంపాదన కొరకు ఆలోచిస్తున్నావా? ఎలా ధనవంతులు అవ్వాలనే దాని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆత్మీయ జీవితం కొరకు అసలు ఆలోచిస్తున్నావా? నీ పిల్లల ఆత్మీయ జీవితం కొరకు ఆలోచిస్తున్నావా? నీ పిల్లల రక్షణ కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక ఆత్మను రక్షించడం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? ఎన్నో ఆత్మలు నశించిపోయే నరకాగ్ని దండనకి వెళ్ళిపోతుంటుంటే నీకు అసలు మనస్తాపం అయినా కలుగుతుందా? నీ మనసులో కొంతైనా బాధ కలుగుతుందా? ప్రియమైన వాళ్ళని ఆలోచన చేయండి. తండ్రి మన కొరకు చింతించుచున్నాడు. అందుకే ఈ సర్వలోకాన్ని సృష్టించాడు. ఏమండి, ఆయన సంకల్పంలో ఆదామములను సృష్టించాడు. ఏదేని తోటలో, చల్లని ప్రదేశంలో, చక్కని తోటలో వాళ్ళని ఉంచాడు. వాళ్ళు ఆ కాయ పండ్లు అవన్నీ చక్కరంగా తిని నిరభ్యంతరంగా ప్రతి పండు ప్రతి కాయ తినండి, ఆ ఒక్క పండు తప్పించన్నాడు. ఏదైతే తినకూడదని దేవుడు చెప్పాడో అదే తిన్నారు, దేవుడికి దూరం అయ్యారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు, తండ్రికి బాధ కలిగించారు, ఆయన హృదయంలో గాయం చేశారు. అందువల్ల దేవుడు ఈరోజు మానవుల పట్ల సంతాపం కలిగి ఉన్నాడు, చాలా బాధ కలిగి ఉన్నాడు. అక్కడి నుంచి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ఒక్కడే తండ్రిని సంతోషపరిచాడు. భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి కొరకే ఆయన దిగులు పడ్డాడు. ప్రియులారా ఆలోచించేయండి. ఆయన దోనె అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బాధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అనేది. ఎవరు అడుగుతున్నారు నీకు చింత లేదా అని? ఎవరి కొరకు చింతిస్తున్నారు చెప్పండి? ఒకానొక సమయంలో ప్రభు శిష్యులు ఆయన పడవ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కాస్త తలవాల్చుకుని, మరి ఆ తలగడగా దోణి పైన నిద్రపోతున్నట్టుగా తలవాల్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిద్రపోతున్నాడు. అయ్యో ఇలాగ నిద్రపోయాడు లేదా వెంటనే లేపేస్తున్నారు శిష్యులు. బాధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నువ్వేమో ఆలోచించవా? మా కొరకు నువ్వు బాధపడవా? ఏంటి ఈయన ఇక్కడే ఉన్నాయి, ప్రభు పక్కనే ఉన్నారు, వాళ్ళు ప్రభుతోనే ఉన్నారు శిష్యులు, ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. వీళ్ళు నశించిపోతే ఆయన కూడా నశించిపోతాడు కదా. వాడు పడవ మునిగిపోతే, ఆ దోణి మునిగిపోతే అందరూ నశించిపోతారు, అందరూ పోతారు కదా. కానీ వాళ్ళు కేవలం తమ కొరకే వాళ్ళు ఆలోచన కలిగి కేవలం తమ నిమిత్తమే వాళ్ళు చింతించి ఉన్నారు. తిరిగి వారు కూడా మేము నశించిపోతున్నాం, మా కొరకు నీకు చింత లేదా అని ఆయన అడుగుతూ ఉన్నారు. పిల్లలు ఆలోచించేయండి. ఆయన వెంటనే గాలిని తుఫాన్ని గద్దించి దాన్ని అణిచివేసినట్టుగా మనకు అనిపిస్తోంది. కనుక మనం దేని కొరకు చింతపడతామని, చచ్చిపోతామని భయపడుతున్నారా? తెగులు రోగాలు వచ్చాయని చింతపడుతున్నారా? ఆస్తులు లేవని చింతపడుతున్నారా? స్థలాలు పొలాలు బంగారాలు ఏమండి లేవని చింతపడుతున్నారు. దేని కొరకు? ప్రాణం కొరకు, ఆస్తుల కొరకు, దేని కొరకు? ఈ అపోస్తులు అయితే వాళ్ళు చనిపోతున్నాం, నశించిపోతున్నాం, ఈ తుఫాను వచ్చేసింది చింతపడ్డాడు. వెంటనే ప్రభు తుఫాన్ని గద్దించి వాళ్ళని రక్షించాడు. కనుక మనం దేవుడితో ఉంటే చింతపడవలసిన అవసరం లేదా? ప్రభు మనతో ఉంటే చింతపడవలసిన అవసరం, అది ఆ సంగతి ముందుగా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభు మనతోనే ఉన్నాడు, మనకెందుకు చింత? ప్రభు మన చెంత ఉండగా మనకెందుకు చింత, మనకెందుకు టెన్షను, మనం ఎందుకు వరి అవ్వాలి అని అనుకోలేదు వాళ్ళు. పక్కనే ఉన్నా కూడా ఊరక ఇదైపోతున్నారు. కనుక అది ప్రభు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, ప్రియులారా ఆలోచించేయండి, మీరు చింతపడవద్దని. అండి బహుగా దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఏమండి సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతికు దినములన్నిటినో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి
ఆమె నోరు కనిపెడుచు ఉండెను అని చదువుతూ ఉన్నాం. అనగా హన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకున్నాడు. సరే, అంటే నిజానికి ఏలి సరైన గ్రహింపులో లేడు, అతను మత్తుడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం కలిగి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈమె లోపల ఆమె ప్రార్థన చేస్తుంటుంటే మాట స్వరం బయటికి వినపడకుండా తండ్రికి ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. నాకు పిల్లలు లేరు తండ్రి, నాకు ఒక కుమారుణ్ణి నువ్వు కనుక ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డ నీకు ఇస్తానని చింత కలిగి ఉంది. ఆ దేవుడి సేవ కొరకు చింతిస్తుంది, దేవుడికి సేవ కొరకు ఆలోచిస్తుంది. ఆమె నాకు బిడ్డనిచ్చావంటే ఆ బిడ్డని నీ సేవకి ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుంది ఆమె అన్న అండి. మరి ఈరోజు దేవుడి కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు దేవుడి సంతానాన్ని ఇస్తే 4 బిడ్డలు పుడితే ఒక బిడ్డని దేవుడికి ఇస్తున్నావా సేవ కోసం? 2 కుమారులు దేవుడికి ఇస్తే అందులో కుమారుడిని దేవుడికి ఇస్తున్నావా, పెద్ద కొడుకుని సేవ కోసం ఇస్తున్నావా? ఆయన ఇంజనీర్ చేయాలనుకుంటున్నావు, వీళ్ళని డాక్టర్ చేయాలనుకుంటున్నావు, వీళ్ళని యాక్టర్ చేయాలనుకుంటున్నావు. అంటే డాక్టర్లను యాక్టర్లు చేయాలనుకుంటున్నావే కానీ నా దేవుడు సేవ చేయడానికి నా గర్భాన పుట్టినటువంటి నా కొడుకు నాకు కూతురు ఎవరో నేను ముఖ్యంగా పురుషులను నా దేవుడికి నేను ఇస్తానని నువ్వు దేవుడి కొరకు ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడి కొరకు దిగులు పడుచున్నావా నువ్వు అన్నా? చూడండి, ఆమె ఆడిన మాట తప్పలేదు. ఆమె దేవుడికి ఇస్తానన్నట్టు ఆ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడైన సమూయేలుకి పేరు పెట్టారు. ఆ సమూయేలుని దేవుడి సేవకు అప్పగించింది. ఈరోజు ఎంతమంది ఉన్నారండి దేవుడి సేవ అంటే సులకనగా చూసేవాళ్ళు, దేవుడి సేవకుల్ని కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు కనపడిస్తున్నారు. కానీ ఆ దేవుడి సేవ గొప్పదని, ఆ దేవుడి సేవ చేసేవాళ్ళు గొప్పవాళ్ళని, ఉత్తమమైన దానిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములని, ఆ దేవుడు చెప్పిన వాక్యాన్ని ఈరోజు సమాజానికి చెప్తున్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళని అనుకోరు. వాళ్ళు ఏదో ప్రజల మీద బతుకుతున్నారన్నట్టు, వాళ్ళు ప్రజల కోసం చేస్తున్న సేవ మర్చిపోయి ప్రజల మీద పడి బతుకుతున్నారు అని చెప్పేసి దూషణ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే అన్న తన మనసులోనే ఆమె దేవుడితో చెప్పుకుంటుంది, దేవుడితో మాట్లాడుకుంటుంది. దేవుడా దేవా నీ సేవ చేయనాక బిడ్డని అప్పచెప్పేస్తాను అన్నే దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. అంటే ఆమె దేవుడి కొరకు చింత కలిగి ఉంది. అన్న మాట తప్పకుండా మరి సమూయేలుని దేవుడికి అప్పచెప్పింది. మంచి చక్కని ఆదర్శవంతురాలైనటువంటి మహిళ, మంచి శ్వాసం కలిగినటువంటి వీర వనిత అన్న. ఏలి అపార్థం చేసుకున్నాడు ఆమె ఏదో మత్తురాలై ఉంది, ద్రాక్షరసం పుచ్చుకుంది, మద్యం పుచ్చుకుంది అని అనుకుంటాడు. అలాగంటే ఆవిడ ఎంత బాధపడుతుందండి? నువ్వేమన్నా మద్యం పుచ్చుకున్నావా అమ్మా, ఏంటి నీ పరిస్థితి ఎలాగుందనంటే ఎంత బాధపడుతుంది. అంచేత దేవుడి వాక్యం జాగ్రత్తగా గమనించండి. 27వ కీర్తన 13-14లో ఎలాగూ రాయబడింది. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమగుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఆ దేవుడు ఏమిస్తాడో ఆ దేవుడి కొరకు, ఆ దేవుడి యొక్క కనికరము కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు. ఆ దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ కొరకు నీవు ఎదురు చూడాలి, వెయిట్ అండ్ సీ. దేవుడు ఇస్తాడు ఏదో ఒక రోజు, నీకు దేవుడు ఇచ్చే రోజు, ఆ రోజు వస్తుంది. ఆ దేవుడి రోజు, ఆ రోజుని నీకు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన మాట తప్పుడు. నీ కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నీ కోసం ఆలోచన దేవుడు చేసినప్పుడు, ఇప్పుడు దేవుడు పని చేస్తుంటే నువ్వు దేవుడి చిత్తం నెరవేర్చి నీ కొరకు ఆలోచన చేయడా? నువ్వు అడగకముందే అన్నీ ఇచ్చే దేవుడు. అమ్మ నాన్నని ఏమండి ఎవరిచ్చారు? అక్క చెల్లి తమ్ముడు ఎవరిచ్చారు? ఈ బంధాలు ఎవరిచ్చారు? ఈ యొక్క లోకాన్ని అన్నిటినీ ఎవరిచ్చారు? అన్నీ ఇచ్చింది దేవుడు కదా. అన్నీ ఇచ్చిన దేవుడిని మర్చిపోతావా? ఆరాధనకు రావడం మానేసుకుంటావా? హృదయాన్ని కఠినపరుచుకుంటావా? ఆదివారమే అలా పెళ్ళిళ్ళకి, ప్రధానాలకి, అట్లకి ఇట్లకి, ఎక్కడికి అక్కడికి
వెళ్తావా నువ్వు ఆదివారం ఆరాధన సన్నిధి దేవుడి సన్నిధి వదిలేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త సుమ. దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిన రోజు కూడా కనీసం ప్రతిరోజు మనం దేవుడికి సన్నిధి గడపవలసిన అవసరం ఉంటుంది. కానీ పోనీ కనీసం ఒక ఆదివారం అయినా నువ్వు దేవుడి సాన్నిధిలో రాకపోతే నీకన్నా దౌర్భాగ్యుడు ఎవడుంటాడు? నీకన్నా ఏమండి దరిద్రుడు ఎవడుంటాడు చెప్పండి? దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టబడరు. వాళ్ళు ఎన్నడూ దేవుడు దరిద్రుడిగా చేయడు, ధనవంతుడిగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. వాళ్ళ కొమ్ము హెచ్చించబడుతుంది, వాళ్ళు ఘనతను పొందుతారు. దేవుడి సన్నిధికి రాకపోతే నువ్వే చెడిపోతావు, నువ్వే పాడైపోతావు. నువ్వు ఎవడైనా సరే, ఎక్కడైనా సరే ఆయన సన్నిధికి సహవాసం ఉండాలి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను, నమ్మకము నాకు లేని ఎడల నేనేమగుదును? నమ్మకం ఉండాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమండి లేకపోతే ఏమైపోతావు? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమని చెప్పేశాడు. ఏమైపోతావు నువ్వు? ఆయన సజీవుల దేశమున నువ్వు ఉంటావన్న నమ్మకం నీకు లేకపోతే, ఆ పరదేశికి నువ్వు వెళ్తావని నువ్వు నమ్మకపోతే, నిత్య జీవానికి వెళ్తావని నువ్వు నమ్మకపోతే, లోక సంబంధంగా నువ్వు బ్రతికిపోతూ ఉంటుంటే, రాజకీయంగా నువ్వు బ్రతికిపోతూ ఉంటుంటే, రాజకీయంగా బ్రతికేసి లబ్ధి పొందుదాం అనుకుని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే, ఆత్మను నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు తప్పించుకోగలవా? శిక్ష నుండి నువ్వు తప్పించుకోగలవా? ఎవడన్నా నిన్ను తప్పించగలడా? ఏ నాయకుడన్నా నిన్ను, రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పించగలదా? సీఎం తప్పించగలడా? పిఎం తప్పించగలడా? ఎమ్మెల్యే తప్పించగలడా? ఎంపీ తప్పించగలడా? ఎవడండి నిన్ను పాతాళ నుంచి తప్పించగలడు, రక్షణలోకి నడిపించగలడు? నా యేసయ్య తప్ప. కనుక ఆ యేసయ్యకు నువ్వు లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము అన్నాడు. ఆయన పట్ల హోప్ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. వెయిట్ అండ్ సీ. దేవుడు ఆశీర్వదించే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు చాలా సంతోషపడతావని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన 142 ఎలాగూ రాయబడి ఉంది, నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఒక్కడును నాకు లేకపోయాను, ఆశ్రయమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడునూ లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యం నీవే అని నేను అనుకోండి. నీ సజీవులు భూమి మీద, సజీవులున్న భూమి మీద. బతికున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పాతాళంలో ప్రేతాత్మలు ఉన్నాయి. పాతాళపు అగ్నిగంధ దురాత్మ ప్రేతాత్మలన్నీ అక్కడ ఏడుస్తున్నాయి. సజీవులు ఉన్న భూమి మీద నువ్వు ఇంకా బతికుండి సజీవుల లెక్కలో ఉన్నావంటే సజీవుడైన దేవుణ్ణి నువ్వు అనుసరించాలి. నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఒక్కడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒకడు లేడు. నీ ఇబ్బందుల్లో ఉంటే నీ ఎడల ఎవడన్నా జాలిపడేవాడు ఎక్కడన్నా ఉంటాడా? నువ్వు ఆర్థికంగా సమస్యలో ఉంటే నీకు కనీసం ఒక 1000 రూపాయలు అవసరమైనా, ఇదిగో మిత్రుడా ఈ 1000 రూపాయలు అట్టుకెళ్ళి ఖర్చు పెట్టుకో, నువ్వు తర్వాత ఇద్దిగానని చెప్పేసి ఇచ్చేవాడు, నీ ఎడల జాలిపడేవాడు ఒక్కడుండడు. తెలుసండి, మానవ జాతి అలాంటిది, నరమాతృలు ఎలాంటి వాళ్ళు. నీకు అవసరమైనప్పుడు నీకు సహాయపడిన వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. నీకు అవసరమైనప్పుడు నీ ఎడల జాలిపడి, నీ కుడి పక్కన నిలబడి, నీకు ధైర్యం చెప్పి, నిన్ను ప్రోత్సహించి, నీ మనసును ధైర్యపరిచి, మిత్రుడా నీకేం పర్వాలేదు నేనున్నాననేవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి లోకంలో? ఒక 10,000 అవసరమైతే సహాయం చేయగలడా? 1,00,000 రూపాయలు అవసరమైతే సహాయం చేయగలడా? ఎవడు చేయడు, ఒట్టి మాటలు చెప్తాడు. దేవుడు ఒక్కడేనండి మనకు ప్రతి అవసరంలో సహాయం చేసేది. ఆర్థికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, మానసికంగా నిన్ను ధైర్యపరచడం కానివ్వండి, ప్రోత్సహించడం కానీ, హృదయానికి ఉల్లాసాన్ని, సంతోషాన్ని, హ్యాపీనెస్ ఇచ్చేది దేవుడు. ఈ శరీరంలో ఈ హ్యాపీనెస్ ఇచ్చేటువంటి హార్మోన్స్ పెట్టాడు. ఆ హార్మోన్స్ వల్ల హ్యాపీ అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది.
ఆ దేవుడు పెట్టాడు. నువ్వు ఎప్పుడు బాధపడిపోతూ ఉంటావని, దుఃఖపడుతూ ఉంటావని, నువ్వు అప్పుడప్పుడు అయినా సంతోషంగా ఉంటే నీకు ఆరోగ్యానికి మంచిదని, అప్పుడప్పుడైనా నువ్వు నవ్వుతూ ఉంటే నీకు ఆరోగ్యం మంచిదని హ్యాపీ హార్మోన్స్ పెట్టాడు శరీరంలో. ప్రియులారా, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యం నీవే అని నేను అనుకుంటున్నా. నా స్వాస్యం అంటే ఏంటంటే ఆస్తి, నిజమైన ఆస్తి. దొంగలు ఎత్తుకుని పోలేనిది, దోపిడీదారులు దోచుకోలేనిది. నిజమైన ఆస్తి దేవుడు, నిజమైన ఆస్తి వాక్యం, నిజమైన ఐశ్వర్యం వాక్యం. సువార్త ఐశ్వర్యం అంటాడు, వాక్యం ఐశ్వర్యం అంటాడు, జ్ఞానం ఐశ్వర్యం అంటాడు, రక్షణ ఐశ్వర్యం కన్నా గొప్పదంటాడు. మరి అటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని పక్కకి నెట్టేసి లోక సంబంధమైన ధనాన్ని వెతికి ధనం కొరకు తడువులాడుకుంటూ, ధనము కొరకు ప్రయాసపడుతూ, ధనమని ఈవేళ కొట్టుమిట్లాడుతున్నటువంటి జనాంగం ఎలా బతుకుతున్నారో ఆలోచన చేయండి. దేవుడి కొరకు బతకకుండా నీ కొరకే నువ్వు ఆలోచన చేసుకుని నీ కొరకే నువ్వు బ్రతుకుతుంటే నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు మిత్రం. మరి రేపు చెప్పుకుందాం మిగతా విషయాలు. గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రతిరోజు ఈ సమయానికి మీరు ఈ లైవ్ చూడండి దయచేసి. మంచి వాక్యం చెప్తాను మీకు. నేను అనుభవం గలవాడిని, 30 ఏళ్ళకు పైగా వాక్యంలో ఆరితేరిన వాడిని, బైబిల్ క్షుణ్ణంగా చదివినటువంటి వాడిని. కాబట్టి ప్రతిరోజు మీకు దేవుడి వాక్యం వివరిస్తాను. మీరు కూడా వాక్యం వినండి, నేర్చుకోండి. దేవుడిని సంతోషపెట్టడానికి ఆలోచన కలిగి ఉండండి. మీ ఆత్మను రక్షించుకోవడానికి ఆలోచన కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు తండ్రి ఈ వాక్యం ఉన్నటువంటి యొక్క బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దయతో వారిని స్వస్థపరచమని, ఆరోగ్యం కాపాడమని, ఆత్మను కాపాడమని క్రీస్తు ప్రభు నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.